హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య స్కీమ్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము భవ్య స్కీమ్కి సంబంధించిన కీ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, భారతదేశం అంతటా 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. భవ్య స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ని ప్రోత్సహించడం, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ వైపు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం. దీని కొరకు సుమారు దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను డెవలప్ చేసి అందులో ప్లగ్ అండ్ ప్లే ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయడం. అంటే పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు మౌలిక సదుపాయాలు అక్కడ మళ్ళీ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, పవర్ కానీ, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా రెడీమేడ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా అక్కడ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించే విధంగా ఉంటుంది. దీనినే మనము ప్లగ్ అండ్ ప్లే విధానం అంటాము. ఈ విధంగా 100 ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను డెవలప్ చేయడం ఈ భవ్య స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. స్టేట్మెంట్ 2 చూడండి. ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ భవ్య స్కీమ్ని డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం ఇక్కడ అమలు చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి దీనికి సంబంధం లేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. అంటే ఏ స్టేట్మెంట్ రాంగ్ అనేది చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? బి, 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో ఈ భవ్య స్కీమ్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సుమారు 6 సంవత్సరాల కాలానికి గాను 33,660 కోట్ల బడ్జెట్ను దీనికోసం కేటాయించడం జరిగింది. డెవలప్ 100 వరల్డ్ క్లాస్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ దీని యొక్క ప్రధాన లక్ష్యం. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అండి? యాక్సిలరేట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సింప్లిఫై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లాస్ట్ క్లాస్లో ఒకసారి చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఋతురుమాళ్లు, శౌచాలయాల కొరతతో బాలికల చదువు ఆగకూడదు, కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఈ ఆర్టికల్ ఇటీవల సుప్రీంకోర్టు మెన్స్ట్రువల్ హైజీన్, మెన్స్ట్రువల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని స్పష్టం చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. నెలసరి సమయాలలో అవసరమయ్యే ఋతురుమాళ్లు అంటే శానిటరీ నాప్కిన్స్ మరియు విడిగా టాయిలెట్స్ అందుబాటులో లేవనే కారణాలతో బాలికల చదువు ఆగిపోకూడదు అని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని పాఠశాలల్లో ఈ మేరకు ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి అని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో తామిచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలి అని పేర్కొంది. జనవరిలో సుప్రీంకోర్టు ఏమని ఆదేశించింది? పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా నాణ్యమైన ఋతురుమాళ్లు పంపిణీ చేయాలి అని, బాలబాలికలకు విడివిడిగా మరుగుదొడ్లు నిర్మించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. హిస్టారికల్ రూలింగ్ ఇన్ డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో చూడవచ్చు. ఈ కేసులో మెన్స్ట్రువల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా అని తీర్పునివ్వడం జరిగింది. మెన్స్ట్రువల్ హెల్త్ కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ పిల్లర్స్ చూడండి. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ, స్వేచ్ఛగా జీవించే హక్కులో ప్రొటెక్ట్స్ బాడీలీ అటానమీ కూడా భాగంగా ఉంటుంది. దీనిలో భాగంగా ప్రివెంట్స్ స్టిగ్మా, హ్యూమిలియేషన్ అండ్ డిస్క్రిమినేషన్. ఋతుస్రావం సమయంలో బాలికలు, మహిళలకు డిస్క్రిమినేట్ చేయకుండా మరియు వాళ్ళని హ్యూమిలియేట్ చేసి కించపరచకుండా, అలానే ఋతుస్రావం పట్ల సొసైటీలో పేరుకుపోయిన స్టిగ్మా, టాబూస్ని తొలగించే విధంగా ఇక్కడ
మహిళలకు మరియు బాలికలకు మెన్స్ట్రువల్ హెల్త్ని కూడా ఒక ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 21లో పొందుపరచడం జరిగింది. అలానే ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి ఋతుస్రావ సమయంలో ఎదుర్కొనే డిస్క్రిమినేషన్ వలన మహిళలు బాలికలు చదువుకు దూరం కాకూడదు అని పేర్కొంది. అండ్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. యాక్టివ్ స్టేట్ రోల్ టు న్యూట్రలైజ్ బయోలాజికల్ డిసడ్వాంటేజెస్. ఈ కంటెక్స్ట్లో మ్యాండేటరీ ఇన్స్టిట్యూషనల్ డైరెక్టివ్స్ ఫర్ ఆల్ స్కూల్స్ అనేది ఇక్కడ మనం చూద్దాము. ప్రొడక్ట్ అండ్ మెటీరియల్ యాక్సెస్ ప్రధానంగా ప్రతి పాఠశాలలోనూ ఫ్రీ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అనేవి అందుబాటులో ఉండాలి. అలానే MHM ఎమర్జెన్సీ కార్నర్ అంటే మెన్స్ట్రువల్ హెల్త్ మెయింటెనెన్స్ ఎమర్జెన్సీ కార్నర్ అనేది అందుబాటులో ఉండాలి. దీనిలో స్పేర్ యూనిఫామ్స్, సప్లైస్ అండ్ బ్యాగ్స్ని దాచుకునే వీలు కల్పించాలి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ విషయంలో చూస్తే ప్రైవేట్ సాగ్రిగేటెడ్ టాయిలెట్స్ అంటే బాలబాలికలకు విడివిడిగా టాయిలెట్స్ను అందించాలి. ఫంక్షనల్ సింక్ విత్ రన్నింగ్ వాటర్ అండ్ సోప్ అనేది అందులో ప్రధానంగా చూడాలి. అండ్ ముఖ్యంగా సేఫ్ వేస్ట్ మేనేజ్మెంట్, డిస్క్రీట్ డిస్పోజబుల్ బిన్ని అందుబాటులో ఉంచాలి. ఇక సోషల్ అండ్ బిహేవియరల్ సెన్సిటైజేషన్కి సంబంధించి మనం చూస్తే జెండర్ రెస్పాన్సివ్ కరికులా బై NCERT. విద్యార్థి దశలోనే మనకి ఈ జెండర్ రెస్పాన్సివ్ని పెంపొందించే విధంగా NCERT కరికులంను రెడీ చేయాలి. అలానే ఈ ఋతుస్రావం మెన్స్ట్రువేషన్ అనేది ఏదో ఒక ట్యాబులాను, సిన్లాను లేదా ఒక స్టిగ్మాలాను చూపించకుండా దానిని ఒక నార్మల్ బయోలాజికల్ ప్రాసెస్ లాగా తెలియజేయడం కోసం సెన్సిటైజేషన్ ట్రైనింగ్ అనేది ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉండాలి. టు ఎరేజ్ ట్యాబూస్ అండ్ హుష్డ్ విస్పర్స్ అంటే కొన్నిసార్లు ఏదో గుసగుసలుగా గొణుగుతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి వాటిన్నిటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక దీనికి సంబంధించి స్ట్రీమ్లైన్ చేయడం కోసం అకౌంటబిలిటీ అండ్ కంప్లైన్స్ మనం చూస్తే ప్రైవేట్ స్కూల్స్ ఒకవేళ ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్డ్ అయితే వాటి యొక్క రికగ్నైజేషన్ అనేది ఇమీడియట్గా రద్దు చేయడం జరుగుతుంది. వాటిని డీరికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటెడ్ స్కూల్స్లో డిఈఓస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు పీరియాడికల్ ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ మరియు రిపోర్టింగ్కి బాధ్యులై ఉంటారు. ఇక జ్యుడిషియల్ ఓవర్సైట్ మనం చూస్తే సుప్రీంకోర్టు మానిటర్స్ ఇంప్లిమెంటేషన్ ఎవ్రీ 3 years. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రిపోర్ట్స్ని తెప్పించుకుని ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకి ఒకసారి సుప్రీంకోర్టు వీటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇదంతా దేనికోసం? ఏ పీరియడ్ ఎండ్స్ ఏ సెంటెన్స్, నాట్ ఏ గర్ల్స్ ఎడ్యుకేషన్. ఋతుస్రావం బాలికల ఎడ్యుకేషన్కి అడ్డు కాకూడదు అనేది ఇందులో ప్రధాన ఉద్దేశంగా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జనవరిలో తాను ఇచ్చిన తీర్పును అమలు చేయాలి అంటూ కేంద్రానికి స్పష్టం చేయడం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆందోళనకర స్థాయిలో శిశు మరణాలు. ఈ ఆర్టికల్ భారతదేశంలోని శిశు మరణాలు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ గురించి వివరిస్తుంది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన SRS 2026 గణాంకాలకి సంబంధించి ఇది 2024 గణాంకాలు అండి. ఈ రిపోర్ట్ 2026లో రిలీజ్ చేయడం జరిగింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్టు ప్రకారం ఈ గణాంకాలు ఇవ్వడం జరిగింది. మనకి ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది ఏ విధంగా చూస్తారు? ప్రతి 1000 సజీవ జననాలకు లైవ్ బర్త్స్కు ఎంతమంది నవజాత శిశువులు మరణిస్తున్నారు అంటే 1 year లోపు మరణిస్తున్న శిశువుల సంఖ్యను ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్గా పరిగణిస్తారు. ఇది 1971లో ప్రతి 1000 సజీవ జననాలకు 129గా ఉండేది. ఇప్పుడు 2024 నాటికి అది 24కు తగ్గింది. అంటే ఇందులో మనము సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అనేది సాధించగలిగాము. అయితే రీజనల్ డిస్పారిటీస్ మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో IMR చాలా తక్కువగా ఉంటే కొన్ని రాష్ట్రాలు నేటికి కూడా ఎక్కువ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ని కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్లో కేవలం 8 మాత్రమే ఉంటే సిక్కిం, మణిపూర్, ఈవెన్ తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలు లో IMR స్టేట్స్గా ఉన్నాయి. ఈవెన్ తెలుగు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ 18, తెలంగాణ 17తో లో IMR స్టేట్స్గానే నమోదయ్యాయి. అంటే నేషనల్ యావరేజ్ కంటే తక్కువ శిశు మరణాలను మనము చూడవచ్చు. అయితే హై IMR స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్ 36 ఉన్నాయి. జాతీయ యావరేజ్ కంటే అధికంగా ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం ఇవన్నీ కూడా ఎక్కువ శిశు మరణాలను కలిగి ఉన్నాయి. దీనికి గల కారణాలు ఏంటండి?
గర్భిణులు, తల్లులు, శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం జనని సురక్ష యోజన, పోషణ్ అభియాన్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయి. కానీ వ్యవస్థాగత లోపాల వలన వాటి ఫలితాలు అందరికీ అందడం లేదు. ఎన్ఎఫ్హెచ్ఎస్ ఆరోగ్య సర్వే 5 ప్రకారం 15 నుంచి 49 ఏళ్ల మహిళలలో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వీళ్ళు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అలానే వీరిలో కూడా చాలామందికి సరి అయిన పోషకాహారం కూడా అందడం లేదు. దీనివలన ఏటా 30 లక్షల మందికి పైగా బిడ్డలు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారు. మరో 40 లక్షల మంది తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇటువంటి పిల్లలలో ఇమ్యూనిటీ మరియు రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉండడంతో ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతూ ఉన్నాయి. అలానే చావు బతుకుల్లో ఉన్న బిడ్డల తక్షణ వైద్యానికి కావాల్సిన సదుపాయాలు, నిపుణుల సేవలు పల్లెటూళ్ళలో కూడా కరువవుతున్నాయి. దీనితో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రసవాలు ఇంకా 4.4% ఇళ్లలోనే జరుగుతున్నాయి. అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కాకుండా ఇంటి వద్దనే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ పెరగడానికి దారితీస్తున్నాయి. సింపుల్గా ఐఎంఆర్కి సంబంధించిన రూట్ కాజెస్ చూడండి. మెటర్నల్ మాల్న్యూట్రిషన్ అండ్ ఎనీమియా, రక్తహీనత మరియు తల్లిలలో పౌష్టికాహార లోపం. అలానే ప్రీమెచ్యూర్ అండ్ అండర్ వెయిట్ బర్త్ అనేది చూడవచ్చు. ల్యాక్ ఆఫ్ రూరల్ హెల్త్ కేర్ యాక్సెస్ అనేది, అన్సేఫ్ హోమ్ బర్త్స్, ఇవన్నీ కూడా రూట్ కాజెస్గా మనం చూడవచ్చు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటండి? ఎన్హాన్స్డ్ మెటర్నల్ కేర్. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులను క్రమం తప్పకుండా ఆరా తీస్తూ అవసరమైన వారికి ఎప్పటికప్పుడు సమర్థ చికిత్సలు అందించాలి. పౌష్టికాహారాన్ని సమకూర్చాలి. ఐసిడిఎస్ కేంద్రాలలో ప్రభుత్వం వీరికి సరి అయిన పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉంది. అలానే నెలలు నిండుతున్న దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారిని ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేయాలి. గ్రామ స్థాయిలో అంబులెన్స్, నర్సింగ్ సేవలను కల్పిస్తూ అధునాతన ప్రసూతి కేంద్రాలను అందుబాటులోకి తేవాలి. గర్భిణీలు కాలానుగుణంగా వైద్య పరీక్షలు చేయించుకునేలాగా ఏఎన్ఎంలు, ఆశా సిబ్బంది అవగాహన కల్పించాలి. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల గుర్తింపులో చురుగ్గా వ్యవహరించాలి. ముఖ్యంగా గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచాల్సి ఉంది. గ్లోబల్ సినారియోలో మనము బెంచ్ మార్క్స్ తీసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో ఐఎంఆర్ యావరేజ్ 2024లో కేవలం 3.5గా నమోదైంది. ఇక నార్వే, ఐస్లాండ్, జపాన్ లాంటి దేశాలలో అయితే ప్రతి 1000 సజీవ జననాలకు కేవలం 2 శిశు మరణాలు మాత్రమే నమోదవుతూ ఉన్నాయి. బట్ భారతదేశంలో మాత్రం 2024కు శిశు మరణాల రేటు 24గా ఉంది. సో మనము ఈ గ్లోబల్ బెంచ్ మార్క్స్ని ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాలకు లోటు లేకుండా చూడాలి. పుట్టిన ప్రతి బిడ్డను కాపాడడం సంక్షేమ రాజ్యం యొక్క ధర్మం అని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాజకీయంగా ఆమె ఎక్కడా? ఈ ఆర్టికల్ ఇటీవలి వీడెమ్ నివేదిక 2026 ప్రకారం రాజకీయాలలో మహిళల యొక్క ప్రాధాన్యత మరియు మహిళల రాజకీయ సాధికార ఇండెక్స్ ప్రకారం వివిధ దేశాలలోని మహిళా ప్రాతినిధ్యాన్ని వివరించడం జరిగింది. రాజకీయాలలో మహిళల యొక్క రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ గణాంకాలు మనకి వివరిస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నివేదికను కోట్ చేస్తూ మనకి ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ వంటి ఎస్సేస్ ఏమైనా వచ్చినప్పుడు ఈ గణాంకాలని ఉపయోగించుకోవచ్చు. ఈ నివేదికలో మహిళలకు కనీస హక్కులు ఎంతవరకు దక్కుతున్నాయి, పౌర సమాజంలో వారి భాగస్వామ్యం ఎంతవరకు ఉంది, రాజకీయాలలో వారి ప్రాతినిధ్యం వంటి అంశాల ఆధారంగా వివిధ దేశాలకు కనిష్టంగా 0 నుంచి గరిష్టంగా 1 మార్కును కేటాయిస్తారు. దీని ప్రకారం ఈ వీడెమ్ నివేదిక 2026లో ఆయా దేశాల స్కోర్లు మనం చూస్తే అత్యధికంగా డెన్మార్క్ 0.95తో అగ్రస్థానంలో ఉండగా స్పెయిన్, జర్మనీ, న్యూజిలాండ్లు 0.94, ఆస్ట్రేలియా 0.91, యూకే 0.84, అమెరికా 0.83, నేపాల్ 0.79, శ్రీలంక 0.74, ఇండియా 0.66, చైనా 0.59 అండ్ రష్యా 0.55 ఈ ప్రధాన దేశాల యొక్క స్కోర్ని మనం చూడవచ్చు. ఈ కంటెక్స్ట్లో మహిళల ప్రాతినిధ్యం భారత రాజకీయాలలో ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. గణాంకాలని మనం చూస్తే గ్రాస్ రూట్ లెవెల్ పంచాయత్ రాజ్ మరియు అర్బన్ లోకల్ బాడీస్లో సుమారు 44% నుంచి 46% మహిళా ప్రాతినిధ్యం ఉంది. గ్లోబల్ హైగా దీనిని చెప్పవచ్చు.
ఇక లోక్సభలో మాత్రం కేవలం 13.6% మాత్రమే మహిళా ప్రాతినిధ్యం ఉంది. 543 ఎంపీలలో 74 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇక రాజ్యసభలో 13 నుంచి 14% మాత్రమే. ఇక స్టేట్ అసెంబ్లీస్లో అత్యల్పంగా కేవలం 9% మంది మాత్రమే మహిళా ప్రాతినిధ్యాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్ ఎక్సలెన్స్కి గల కారణం ఏంటి? 73 మరియు 74 రాజ్యాంగ సవరణలలో భాగంగా 33% కోటాను మహిళలకు కల్పించడం. దీనివలన ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది 44% నుంచి 46%కి పెరిగింది. 20కి పైగా రాష్ట్రాలలో మహిళా రిజర్వేషన్ను 50%కి పైగా పెంచడం జరిగింది. తద్వారా సుమారు 1.4 మిలియన్ ఉమెన్ లోకల్ లీడర్షిప్లో ఇప్పుడు భాగస్వాములుగా ఉన్నారు. అయితే పార్లమెంటు స్థాయికి వచ్చేటప్పటికి ఇది గణనీయంగా తగ్గిపోయింది. 18వ లోక్సభలో కేవలం 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. కంపేర్డ్ టు 17th లోక్సభ, 17thలో 78 మంది మహిళలు ఎన్నికవగా ఇప్పుడు 14.4% నుంచి ఈ పర్సెంటేజ్ 13.6%కి పడిపోయింది. ఇక ఎమ్మెల్యేస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కేవలం 9% అనేది చూడవచ్చు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ఉమెన్ ఎమ్మెల్యేస్ ఎక్కువగా ఉన్నా ఏ రాష్ట్రము కూడా తమ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలలో 20% మహిళలకు భాగస్వామ్యం కల్పించలేదు. సుమారు 41%కి పైగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో 0 ఫీమేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు చూడవచ్చు. అంటే 41% నియోజకవర్గాలలో మహిళలు పోటీ కూడా చేయలేదు. ఇక ఓటర్ టర్నౌట్లో మాత్రం రెవల్యూషన్ని మనం చూడవచ్చు అండి. 1962లో కేవలం 16.7% మంది మహిళలు మాత్రమే ఓటింగ్ హక్కును ఉపయోగించుకుంటే 2019లో మహిళలు 67.2% మంది ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారు. ఈవెన్ పురుషులు 67% మంది మాత్రమే వినియోగించుకోగా ఫర్ ద ఫస్ట్ టైం మహిళలు పురుషుల కంటే ఎక్కువ టర్నౌట్ అనేది ఇక్కడ చూడవచ్చు. ఇండియన్ పాలిటిక్స్లో మహిళల ప్రాతినిధ్యానికి కీ బ్యారియర్స్ ఏంటి అండి? ద వినబిలిటీ మిత్. మహిళలు పోటీ చేస్తే విజయం సాధించే అవకాశాలు తక్కువ అనే ఒక మిత్ మనం చూడవచ్చు. అయితే స్టాటిస్టికల్గా ఇది ఫాల్స్ అని మనకి ప్రూవ్ అవుతూ ఉంది. ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్, ఆర్థికపరమైన భారము, సోషియో కల్చరల్ రెస్ట్రిక్షన్స్, ఎస్పెషల్లీ ప్యాట్రియార్కికల్ నామ్స్, డొమెస్టిక్ లేబర్కే పరిమితం కావడం, సేఫ్టీ కన్సర్న్స్, ఆన్లైన్ అబ్యూజ్, ఇవన్నీ కూడా సోషల్ ప్రెజర్స్ మహిళల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్ 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నారీ శక్తి వందన్ అభియాన్తో ఒక గేమ్ చేంజర్ లాగా మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎటూ తేలని ఒప్పందం, సుదీర్ఘంగా సాగుతున్న అమెరికా ఇరాన్ చర్చలు. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వారికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. ఇందులో ప్రధానంగా ఇటీవల శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు కూడా సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. దానిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇరు పక్షాల మధ్య ఊగిసలాట ఇంకా కొనసాగుతూ ఉంది. మెజారిటీ అంశాలపై సయోధ్య కుదిరినప్పటికీ కూడా సోమవారం ఒప్పంద ప్రకటన వెలువడలేదు. చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయని ట్రంప్ ప్రకటించగా ఇంకా కొంత పని మిగిలి ఉంది అని ఇరాన్ పేర్కొంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే టెహ్రాన్తో శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశాలన్నీ కూడా అబ్రహాం అకార్డ్స్లో చేరాలి అని ట్రంప్ తాజాగా పిలుపునిచ్చారు. ఈ అబ్రహాం అకార్డ్స్ అనేవి ఇజ్రాయెల్ మరియు ముస్లిం దేశాలు, ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్ మధ్య ఇరువైపులా ఒక శాంతిపూర్వక ఒప్పందంగా చూడవచ్చు. అమెరికా దీనిని ప్రోత్సహిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు ఇందులో పాకిస్తాన్ మరి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ని తీవ్రంగా వ్యతిరేకించే దేశాలలో పాకిస్తాన్ ఒకటి. అయితే ఇప్పుడు ఈ చర్చలలో పాకిస్తాన్ కూడా భాగస్వామిగా ఉండడం, చర్చలలో పాల్గొన్న అన్ని దేశాలు కూడా ఈ అబ్రహాం అకార్డ్స్, అబ్రహాం ఒప్పందాలలో చేరాలి అని ట్రంప్ పేర్కొనడంతో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా తయారైంది. అలానే అమెరికాతో పరోక్ష చర్చల్లో భాగంగా పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందం ఖతార్కు వెళ్ళింది. అక్కడ కీలక సంప్రదింపులు జరిపింది. సో ఇవి ఇటీవలి ఇరాన్ మరియు యుఎస్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇండియన్ పీస్ కీపర్ సర్వింగ్ విత్ ద యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ లెబనాన్ మేజర్ అభిలాషా బారక్ ప్రెస్టీజియస్ అవార్డును అందుకున్నారు.
యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఫర్ 2025. పీస్ కీపింగ్ మిషన్కి సంబంధించిన ప్రెస్టీజియస్ అవార్డు ఇది. లెబనాన్లోని యునైటెడ్ నేషన్స్ ఇంటిరమ్ ఫోర్స్లో ప్రస్తుతం ఫీమేల్ ఎంగేజ్మెంట్ టీమ్కి ఇండియన్ బెటాలియన్ తరపున ఈమె భాగస్వామిగా ఉన్నారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే షీ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ ఉమెన్ కాంబాట్ హెలికాప్టర్ పైలట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ఇటీవల దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవడంతో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో డివిజన్స్ సంఖ్య 6 నుంచి 3కు తగ్గడం జరిగింది. ఏపీ రిలేటెడ్ వీక్లీ కరెంట్ అఫైర్స్లో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ గురించి డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేసుకున్నామండి. ఇన్ కేసు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ చూడండి. జూన్ 1 నుంచి ఈ నూతన రైల్వే జోన్లు అమలు కానున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో టోటల్ 3589 ట్రాక్ కిలోమీటర్స్కు ఇది తగ్గడం జరిగింది. ఎర్లియర్ 6637 ట్రాక్ కిలోమీటర్స్ ఉండగా ఇప్పుడు జూన్ 1 నుంచి ఇది తగ్గుతుంది. సో ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. 2026 మార్చి 24 నుంచి 26 వరకు బెంగళూరులో నిర్వహించిన వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026 సదస్సులో భారత్కు అధికారికంగా ప్రాతినిధ్యం వహించిన సిక్కిం యువతి ఎవరు? ఆన్సర్ స్తుతి ప్రధాన్. నెక్స్ట్ వన్. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎన్ని సాధికార కమిటీలను ఏర్పాటు చేసింది? ఆన్సర్ 7. ఈ కమిటీలలో కీలక మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, సరఫరా గొలుసులు, భద్రతపై పశ్చిమాసియా సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఈ సాధికార కమిటీలు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్. కృష్ణమూర్తి టాండన్ స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇటీవల ఏ ఐఐఎంలో ప్రారంభించారు? ఆన్సర్ అహ్మదాబాద్. దేశంలోని వ్యాపార, పరిపాలనా రంగాలలో ఏఐ పరిశోధన, నాయకత్వం, వాస్తవ ప్రపంచ ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 100 కోట్ల విరాళంతో దీనిని ఏర్పాటు చేశారు. చంద్రికా కృష్ణమూర్తి టాండన్, ఆమె భర్త రంజన్ టాండన్లు ఈ విరాళం అందించారు. సో ఐఐఎం అహ్మదాబాద్లో ఈ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ అండి. ది ల్యాన్సెట్లో ప్రచురితమైన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నేతృత్వంలో జరిగిన అధ్యయనం ప్రకారం 2023లో భారత్లో ఎన్ని ప్రసూతి మరణాలు నమోదయ్యాయి? ఆన్సర్ 24,700 ప్రసూతి మరణాలు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ఋతు పరిశుభ్రతను ప్రాథమిక హక్కుగా పరిగణించడం వెనుక ఉన్న రాజ్యాంగ ఆలోచనను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది? ఈరోజు క్లాస్లో సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ మరియు మెన్స్ట్రువల్ హైజిన్ని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా పరిగణించడం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.